విశాఖ డైరీ అవకతవకలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన కమిటీ అన్ని అంశాలపై ఎంక్వైరీ చేస్తుంది. నిపుణుల సహకారం తీసుకోవడంతో పాటు జిల్లాల వారీగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించబోతుంది. విశాఖ డైరీ అవకతవకలపై విచారించేందుకు ఏర్పాటైన శాసనసభ ప్రత్యేక హౌస్ కమిటీ తొలి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలోని కమిటీ డైరీ వ్యవహారాలపై 3 గంటల పాటు విచారించింది. పాల ఉత్పత్తుల తయారీ ప్లాంట్ సందర్శనతో పాటు డైరీపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి అంశాల వారీగా మేనేజ్మెంట్తో సమీక్షించింది. అయితే సంతృప్తి చెందే సమాధానాలు రాకపోగా అనుమానాలు మరింత ఎక్కువయ్యాయని కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ చెప్పారు. కమిటీ విచారణ పరిధిని విస్తరించేందుకు కోఆపరేటివ్, ఆడిటింగ్ సహా నిపుణుల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే పాడి రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లాల వారీగా పబ్లిక్ హియరింగ్ చేపట్టి ఫిర్యాదులు స్వీకరించబోతోంది. విశాఖ డైరీ సందర్శన తర్వాత కలెక్టరేట్లో అధికారులతో భేటీ అయింది కమిటీ. సొసైటీ నుంచి కంపెనీ వరకు మారిన క్రమంలో అన్ని పరిస్థితులపై ఆరా తీసింది. భూములు, ట్రస్టులు, ఆసుపత్రి, ఐస్ క్రీం ప్లాంట్ల నిర్వహణ, కుటుంబ సభ్యుల జోక్యంపై డైరీ ఎండీని ప్రశ్నించారు. ఇక కమిటీ ప్రశ్నలకు యాజమాన్యం చెప్పిన సమాధానం కొత్త అనుమానాలకు తెరలేపిందన్న అభిప్రాయం సభ్యుల నుంచి వస్తోంది. డైరీ నిర్వహణకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు, ఆడిట్ రిపోర్ట్లను, కోర్టు కేసుల వివరాలను సభా సంఘానికి సమర్పించాలని సమావేశంలో ఎండీని ఆదేశించారు కలెక్టర్.